ఇట్టి అద్భుతమైన కార్యాలు దేవుని పక్షంగా నిలబడి ఘనమైన కార్యాలు చేయడానికి దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మన పరిస్థితులు, మన అనుభవాలు అన్నీ తెలుసు. కారణం ఏమిటంటే నేను వాక్యంలోనికి వెళ్ళడం లేదు. వాక్యంలోనికి వెళితే వాళ్ళు ఆగమన్నా నేను ఆగలేని పరిస్థితి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో నేను ఎంతవరకు వెళతానో నాకు తెలియదు. ఎందుకంటే అది దేవుని యొక్క నడిపింపు కేవలం. మరి 5 నిమిషాలు అని చెప్పారు కాబట్టి నేను మామూలు విషయాలనే మీకు చెప్తూ ఉన్నాను. నిజంగా దేవుడు ఈ కరోనా సమయంలో ఎందరో మహానుభావులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, ధన సంపన్నులు అనేక మంది కాలం చేశారు. కనీసం కోటీశ్వరులు చనిపోయినా కూడా వారి బాడీలను కనీసం మా ఇంటికి తీసుకువెళ్తాము అంటే కరోనా మొదటి కాలంలో ఆ బాడీలను కూడా వాళ్లకు ఇవ్వలేదు. అటువంటి మహాభయంకరమైనటువంటి పరిస్థితులలో దేవుడు తన రెక్కల క్రింద మనల్ని కాచి కాపాడి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరలా ఈ డిసెంబర్ నెలలో ఇట్టి రీతిగా ఆయనను స్తుతించడానికి మనకు చూపినటువంటి మహాకృపను బట్టి మనము ఎంత చేసినా, ఏ విధంగా స్తుతించినా కూడా మనము ఆయన రుణాన్ని తీర్చలేం. అలాగని చనిపోయిన వారు మనకంటే గనులే, దేవునామన మహిమ కలుగునుగాక, వారు కాలం చేశారు అని మనమేదో గొప్పవారము కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు వారిని పిలుచుకున్నాడు. దేవునామన మహిమ కలుగునుగాక.